హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు ట్రెండింగ్లో ఉంది కదా డ్రీమ్ కేక్. ఆ కేక్ నేను చేసి చూపిస్తాను. 100% మీరు చేయండి, సక్సెస్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్. నిజంగా అసలు నేను తినను డార్క్ చాక్లెట్ అలాంటివి, కానీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు షుగర్, 1 కప్పు మైదా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కదా, బౌల్లో ఫస్ట్ మైదా వేసాను. షుగర్ ఏమో మిక్సీ చేసి వేసుకున్నాను నేను. ఆ 1 కప్పు మిక్సీ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో కోకో పౌడర్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ఏమో వేరొక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అందులో 2 రూపీస్ బ్రౌన్ కాఫీ పొడి ఉంటుంది కదా, బ్రూ కాఫీ, అది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో వెనిగర్ ఉంటుంది కదా, అది 1 కప్పు వేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఏమో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, ఒక 2 or 3 డ్రాప్స్. ఇప్పుడు ఆ వాటర్ హీట్ అయింది కదా, హీట్ అయిన వాటర్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్సర్తో కలుపుకోవాలి. బబుల్స్ ఏం లేకుండా ఫైన్గా కలుపుకోవాలి. నాకైతే కేక్ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ మీ అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కేక్ ఇలాంటి టిన్ నేను తీసుకొని గీ అప్లై చేశాను. మొత్తం చేసిన తర్వాత మైదా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా బౌల్లో ఉంది, మిక్స్ చేసిన పేస్ట్ ఇందులో వేసుకొని ఇప్పుడు ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే బబుల్స్ లేకుండా ఉంటాయి. ఇంకా నేను ఓవెన్లో పెట్టేసుకున్నాను. 180 degreesలో 35 minutes పెట్టాను. అలా అయితేనే నాకు కుక్ అయింది. degrees 35 minutes వరకు పెట్టాను. ఇంకా ఇది అయిన తర్వాత ఇది షుగర్ సిరప్ నేను చేసుకున్నాను. చిన్న గ్లాస్ వాటర్లో దాచిన చెక్క 1 ఇంచి వేసుకున్నాను. షుగర్ ఏమో ఒక చిన్న కప్పుతో తీసుకొని షుగర్ సిరప్ నార్మల్గా చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు కేక్ అయిపోయిన తర్వాత ఇంక బయటకు తీసేసాను. ఇప్పుడు ఆ కేక్ అనేది నాకు డ్రీమ్ కేక్ బాక్స్ లేదు, సో ఇలా రెక్టాంగిల్లో ఉండే బాక్స్ అనేది నేను తీసుకునే తర్వాత ఈ బాక్స్ ఎంత సైజు ఉందో అంత సైజు ఆ కేక్ కట్ చేసుకున్నాను. కేక్ కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను కదా, అలా చూడండి, అలానే పెట్టుకొని దానిపైన ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాను కదా షుగర్ సిరప్, ఆ సిరప్ అనేది ఇంకా ఈ కేక్ మొత్తం వేసేసుకున్నాను. చిన్న గ్లాస్తోనే కదా చేసుకున్నాను, నాకైతే సరిపోయింది. చిన్న టీ గ్లాస్తో పెట్టుకోండి మీరు కూడా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకున్నాను. అందులో డార్క్ చాక్లెట్ 50 grams వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఏమో ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను నేను. ఇది కలిపి మిక్స్ చేశాను. కానీ ఇంకా చాక్లెట్ గట్టిగా ఉంది, థిక్గా ఇంకా అవ్వలేదు నాకు. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా చేసుకున్నాను. ఒక
బౌల్తో వాటర్ స్టవ్ మీద పెట్టుకొని ఇందాక పెట్టుకున్నాను కదా ఫ్రెష్ క్రీము డార్క్ చాక్లెట్, ఆ వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఇది పెట్టాను. ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా అనమాట. లాస్ట్కి అది అయిపోయింది, చాక్లెట్ అయిపోయిన తర్వాత నాకు ఈ కలర్లోకి వచ్చింది. అది క్లిప్పింగ్ వచ్చింది అనుకున్నాను కానీ రాలేదు. నిన్న చూసినప్పుడే నాకు అర్థమైంది రాలేదు అనేసి. ఆ డార్క్ చాక్లెట్ ఇంకా కొండి లాస్ట్లో ఇంకా అలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కింద ట్యాప్ చేశాను అనమాట. ఇలా వచ్చింది. ఇంక ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 3 అవర్స్ పెట్టాను. ఇంకా నైట్ ఏం తింటామని ఇంకా నైట్ తినకున్నా ఈరోజు మార్నింగ్ అనమాట తిన్నాము. ఒక డైరీ మిల్క్ ఉంటుంది కదా 100 రూపీస్ది, ఆ డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇందాక చెప్పినట్లు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని. కొంచెం టైం మాత్రం పడుతుంది బాగా. నాకు ఆ క్రీమ్ అనేది ఇలా వచ్చింది, చాక్లెట్ క్రీము. మొత్తం వేసేసుకున్నాను. ఇందులో వేసేసుకొని ఇంకా మొత్తం అప్లై చేస్తాను బాక్స్ మొత్తం. எட்டாத உயரத்தில் நிலவை வைத்தவன் யாரு? கையோட சிக்காமல் காற்றை வைத்தவன் யாரு? இதை எண்ணி எண்ணி இயற்கையை வியக்கிறேன். எட்டாத உயரத்தில் நிலவை வைத்தவன் யாரு? பெண்ணே ఇప్పుడు మొత్తం అప్లై చేసేసాను కదా. చేసేసిన తర్వాత 1 అవర్ ఆ బాక్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పెట్టుకొని తీసేసి ఇంకా లాస్ట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. కోకో పౌడర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసాను ఆ బాక్స్ మొత్తం. ఇంకా నాకు ఫైనలీ అయితే కేక్ ఇలా వచ్చింది, డ్రీమ్ కేక్. Watch more videos in our channel. And please do like, share and subscribe చేసుకోండి.